ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కావచ్చండి, మిరప పంటలో వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. గత నెల రోజుల క్రితం చూసినట్లయితే ఎంత పూత వచ్చినా కూడా పూత మొత్తం రాలిపోయే అవకాశం అయితే అప్పుడు ఎక్కువ కనిపించింది. దానికి గాను మనం బోరాను, మెగ్నీషియం లాంటి మందులు వాడుకుంటూ కొన్ని హార్మోన్స్, అదేవిధంగా ఈ బోరాన్లో 0,50 లాంటి మందులు వాడడం వల్ల కొంతమంది రైతులకు ఈ ఫ్లవరింగ్ డ్రాప్ ఆగడం జరిగింది. కొంతమంది రైతులకు విపరీతంగా రాలిపోయిందండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు ఆల్రెడీ వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ టైంలో మరి ఈ పూత అనేది పిందెగా మారిన తర్వాత కాయ సైజు వస్తుందా లేదని చెప్పి చాలా మంది రైతులు డౌట్ పడతా ఉంటారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాం, మార్చి మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వేసవి కాలం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు రైతులకు ఒక అపోహ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ టైంలో వచ్చిన కాయ పిందె అనేది కాయ సైజు వస్తుందని చెప్పి అనుకుంటా ఉంటారు. మరి కాయ సైజు రావడానికి ఎంతో కొంత ఉపయోగపడే మందులు మార్కెట్లో ఏమైనా ఉన్నాయనేది ఈ రోజు మరి ఈ వీడియో తీసుకున్నట్లయితే హైడ్రోపో గోల్డ్ ఒకటి కాంబికల్ అనే మందులు వాడుకున్నట్లయితే మీకు ఎంతో కొంత వచ్చిన పూత అనేది మొత్తం కూడా పిందెగా మారిన తర్వాత కాయ రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇలాంటి మందులు మనం ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలనేది ఫుల్ వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ప్రధానంగా చాలా రైతులకైతే ఎక్కువ చూసినా కూడా ఈ వచ్చినటువంటి పూత మొత్తం పిందెగా మారే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ పిందెలు మొత్తం కూడా మనకు కాయ సైజ్ ఎంతో కొంత రావాలనుకుంటే మాత్రం చాలా వరకు రైతులకు కూడా తెలుసండి, పొటాష్ అదేవిధంగా కాల్షియం లాంటి మందులు వాడితే ఈ కాయ సైజ్ వస్తుందని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ రైతులు ఈ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా కాంబినేషన్ సరిగ్గా వాడకపోవడం వల్ల ఏ మందు కూడా పనిచేస్తలేదండి. ఎందుకంటే మనకు రీసెంట్గా ఒక రైతు మన ఛానల్ సబ్స్క్రైబరే పొటాష్ మరియు దానిలో జాని అదేవిధంగా ఒక తెగుల మందు కలపడం వల్ల ఈ పొటాష్ అందులో కలిపి ఉండడం వల్ల ఏమైందంటే మందు మొత్తం పలిపోయింది. కాబట్టి తద్వారా నీకు రైతుకు పెట్టుబడి పెరిగిపోతుంది. దానికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఉంటారు, ఆ మందు పనిచేయకపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులారా మీరు ఏ మందు వాడుకున్నా కానీ దానిలో సరైన కమిషన్ వాడుకుంటే మందు యొక్క పనితనం ఎక్కువ మొత్తంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడైతే ఏదైతే మనకు హైడ్రోపో గోల్డ్ అనేది ఉందో దీనిలో అమినో ఆమ్లం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కకు ఒక హార్మోన్గా చెప్పుకోవచ్చు మందు అనేది అమినో ఆమ్లం అనేది. ఇది ప్రధానంగా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని మనం మొక్క పెట్టి 60 రోజులు దాటిన తర్వాత ఏ పంటకైనా కావచ్చు మీరు ఏ స్టైల్ అయినా వాడుకునే ప్రయత్నం అయితే ఉంటుంది మందు అనేది. హైడ్రోపో గోల్డ్ అనే కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో అమినో ఆమ్లం అనేది 40% ఉంటుంది. దానిలో అదే విధంగా కార్బన్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మొక్కకు కావాల్సిన ప్రథమ ద్వితీయ పోషకాలు కొన్ని కలిపి ఉంటాయి. కాబట్టి ఇలాంటి మందులు వాడడం వల్ల రైతులకైతే ఎక్కువగా మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎరిస్ కంపెనీలో మనకు హైడ్రోపో గోల్డ్ అనే అందుబాటులో ఉంటుంది. ఇదేనండి మొన్న మనకు హైడ్రోపో గోల్డ్ అనేది కనుక చూస్తే ఎరిస్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. దీంతో పాటు మరి ఎక్కువగా మనకు కాల్షియం అదేవిధంగా పొటాష్ లాంటి మందులు వాడుకుంటే ఏ పంటకైనా కావచ్చు కాయ సైజ్ మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. దీనిలో మరి కాల్షియం అంటే మనకు ఎరిస్ కంపెనీలోనే ఈ కాంబికల్ అనే ఒక మందు ఉంటుందండి. ఇది మనకు ద్వితీయ పోషకంగా చెప్పుకోవచ్చు. మన ప్రథమ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ అంటాం. ద్వితీయ పోషకం అంటే మనం కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్ అంటామండి. ఇది మనకు ద్వితీయ పోషకంగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకు కాల్షియంతో పాటు కూడా నైట్రేట్ అనేది ఉంటుంది, యూరియా పర్సెంట్ కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఈ కాంబికల్ మరియు హైడ్రోపో గోల్డ్ అనేది కనుక మీరు రెండు కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైతే రైతులకు వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారుతుందో మీకు ఎంతో కొంత సైజ్ అని మొత్తాన్ని బాగా సైజ్ వస్తుందని చెప్తలేను, మీకు ఎంతో కొంత సైజు రావడం వల్ల మార్కెట్లోకి వెళ్తే మీరు చూడండి ఏ పంట అయినా కావచ్చు సైజుని బట్టి మనకు రేట్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు పూస్తున్న ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారుతుంది. కాబట్టి ఈ పిందెనే మీకు సైజు రావాలి ఎంతో కొంత అనుకుంటే మాత్రం ఈ రెండు కాంబినేషన్ వాడుకుంటే ఆల్మోస్ట్ మీకు ఎంతో కొంత సైజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి హైడ్రోపో గోల్డ్ కాంబికల్ అనే మందు ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా అయితే రైతులారా ఎవరికైతే మీకు ఈ వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారుతుందో మీరు కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలి. కావాల్సినటువంటి ద్వితీయ పోషకాలతో పాటు కూడా హార్మోన్స్ కనుక ఇచ్చినట్లయితే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. హార్మోన్స్ అంటే మనకు మార్కెట్లో చాలా ఉన్నాయండి. మరి ఇప్పటి వాతావరణ పరిస్థితికి అమినో ఆమ్లం అనే మనకు 40% ఉన్నటువంటి హార్మోన్ ఏమైనా ఉందంటే మనకు ఎరిస్ కంపెనీలో హైడ్రోపో గోల్డ్ అంటామండి. ఇది మనకు అమినో ఆమ్లం అనేది 40% ఉంటుంది. అందులో కొన్ని పోషకాలు కూడా యాడ్ చేసి ఉంటాయి. కాబట్టి ఈ మందు వాడడం వల్ల మాత్రం రైతుకు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీని ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, మార్కెట్లో దీని యొక్క రేటు కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో అదే విధంగా మనకు వివిధ రకాల పోషకాలు కూడా ఉండడం వల్ల వసన అనేది ఇది ఎక్కువగా మనకు పూత రావడానికి వసన పూత రాలకుండా ఉండడానికి పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడైతే వాతావరణ పరిస్థితిలో కావచ్చు మనకు వసన పూత వసనట్టు పిందెగా మారుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఇంకా పూత రావాలంటే మాత్రం ఇలాంటి మందులు వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మందు అనేది మరి దీంతో పాటు ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో మనకు చూసినట్లయితే మరి కాల్షియం అనేది మొక్కకు ఎంత ఎక్కువ ఇస్తే మనకు ఈ కాయ సైజు రావడంతో పాటు కాయ నాణ్యతగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి దానికి మార్కెట్లో చాలా రకాల ఈ కాల్షియం నైట్రేట్ ఉంటాయి. కానీ ఈ ఉన్నటువంటి ఎరిస్ కంపెనీలో ఉన్నటువంటి ఈ మందు వల్ల మనకు మెయిన్గా చూసినట్లయితే ఈ కాంబికల్ అని పిలుస్తామండి. మన మార్కెట్లో దీని పేరు వచ్చేసి కాంబికల్ అండి. కాంబికల్ అంటే మనకి ఇది 100% వాటర్లో కరిగేటటువంటి ఒక 20 చెప్పుకోవచ్చు. ఇది మనకు
గుళికల రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కాల్షియం నైట్రేట్ కూడా మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఎరిస్ కంపెనీలో ఉన్నటువంటి హైడ్రాబాద్ గోల్డ్ మరియు ఈ ఉన్నటువంటి కాంబికల్ 2 కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఎక్కడైతే మీకు రైతులకు ఈ పూత మొత్తం పిందెగా మారుతుందో, పిందెగా మారిన తర్వాత మీకు ఎంతో కొంత సైజు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను దీని పెట్టే ధర కూడా మీకు ఎంతో కాదని తక్కువనే, ఆ ధర కూడా ఎంత అని కూడా మీకు చెప్తాను. ఈ ఎకరానికి వచ్చేసి హైడ్రాబాద్ గోల్డ్ ఎంత వాడుకోవాలి, అదేవిధంగా కాంబికల్ అని ఎంత వాడుకోవాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రైతులారా, మీరు ఎవరైతే మీ యొక్క మిరపంలో ఇప్పుడు కూడా పూత అనేది పిందెగా మారుతుందో కంపల్సరీ ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం చేయాలి. మరి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకొని చూసినట్లయితే మీకు హైడ్రాబాద్ గోల్డ్ వచ్చేసి ఎకరానికి అయితేనేమో అంటే 200 లీటర్ల వాటర్ చెప్తున్నాను మీకు. 200 లీటర్ల వాటర్కి వచ్చేసి హైడ్రాబాద్ గోల్డ్ వచ్చేసి ½ లీటర్ వాడుకోవాలి. అదేవిధంగా ఈ కాంబికల్ అనేది మనం కాల్షియం నైట్రేట్ అంటాం కదా, దీని ఎకరానికి వచ్చేసి 200 లీటర్లకు అయితేనేమో 1 కేజీ వరకు వాడుకోవాలి. ఈ రెండింటిని కూడా మీకు దాదాపుగా చూసినట్లయితే మార్కెట్లో రేటు కూడా ఏ విధంగా ఉందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మార్కెట్లో దీని యొక్క రేటు కనుక చూస్తే కంపల్సరీ మీకు ఇంతే రేటు ఉందని చెప్పడం లేదండి, మీకు ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. హైడ్రాబాద్ గోల్డ్ కనుక చూస్తే మీకు 450 నుంచి 550 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ కాల్షియం నైట్రేట్ ఏదైతే ఉన్నటువంటి కాంబికల్ ప్లస్ అని ఉన్నది చూసినట్లయితే మీకు ఒక ఎకరానికి 350 నుంచి 450 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పిన రేట్ అనేది మీకు ఫిక్స్ కాదండి, ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీ ఏరియాని బట్టి ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మీ ఏరియాకి అందుబాటులో ఉన్నట్లయితే కంపల్సరీ రైతులారా మీరు ఇలాంటి మందులు వాడుకుంటే ఇప్పుడు కూడా ఎవరికైతే రైతులకు పూత మొత్తం దిగుతుందో, పిందెలుగా ఈ పినిస్ లెక్క కనిపిస్తుందో, ఈ పిందెలు అనేవి కూడా మీకు సైజు రావాలంటే కంపల్సరీ మొక్కకు కావాల్సింది కాల్షియం కూడా ఒక ద్వితీయ పోషకంగా చెప్పుకోవచ్చు. మరి మార్కెట్లో చూస్తే చాలా వరకు కాల్షియం నైట్రేట్ ఉన్నప్పుడు కూడా వాటితో పోల్చినప్పుడు కొద్దిగా క్వాలిటీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎరిస్ కంపెనీ వీటి గురించి మేము చెప్పడైతే జరుగుతుంది. కాబట్టి మీ ఏరియాకి అందుబాటులో ఉంటే హైడ్రాబాద్ గోల్డ్ అనేది దాని కాంబినేషన్ మాత్రం కంపల్సరీ ఈ కాంబికల్ వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ రైతులారా, ఏ మందు అయినా కానీ మీరు వాడేటప్పుడు దానికి సరైన కాంబినేషన్ ఏంటి, మనం ఉన్నటువంటి సమస్య ఏంటి, దానికి సమస్యకి ఏ మందు వాడుకోవాలని తెలుసుకుని కనుక వాడుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు మీరు పెట్టిన పెట్టుబడితో. కాబట్టి అధికంగా పెట్టుబడి అనేది రైతులు ఎందుకు పెడుతున్నారంటే ఉన్నటువంటి సమస్య వేరు, దాని తగ్గట్టు మందులు వాడకపోవడం వల్ల పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో ఆల్రెడీ మనం ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం, మార్చ్ స్టార్టింగ్లో ఉన్నాం, ఆల్రెడీ వేసవికాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా కొంతమంది రైతులకు ఎక్కువగా చూస్తే ఎక్కడ చూసినా కూడా పూత మొత్తం విపరీతంగా పిందెగా మారుతూ ఉంది. కాబట్టి ఈ పిందెగా మారిన తర్వాత కాయసది రావడానికి మాత్రం మార్కెట్లో ఏమైనా మందులు ఉన్నాయంటే మాత్రం ఇవే 2 మందులు చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, ఇలాంటి మందులు వాడుకుంటే మీకు ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మార్కెట్లో వివిధ రకాల మందులు ఉన్నప్పుడు కూడా వాటితో పోల్చినప్పుడు కొద్దిగా క్వాలిటీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోలేదో వెంటనే యాక్టివేషన్ చేసుకోండి. మీకు కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మన యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అడుగుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ వస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.